ఒక్కో రూట్ మారుతోంది, ఒక్కో దారి మూసుకుపోతోంది, వాహనాల దిశలు తారుమారవుతున్నాయి. అసలు ఈ హడావుడి వెనుక కారణం ఏంటి? సాధారణ ట్రాఫిక్ మార్చేనా, లేక రోడ్ల రూపురేఖలనే మార్చే భారీ ఆపరేషన్కు తెరలేచిందా? అసలు హైదరాబాద్లో ఏం జరుగుతోంది? హైదరాబాద్ లో ఇప్పుడు ఓ రూట్ మారుతోంది, ఓ దారి దిశ మార్చుకుంటోంది. కానీ ఇది కేవలం ట్రాఫిక్ మార్పు కాదు. ఒక్క తప్పు మలుపు, ఒక్క రాంగ్ రూట్, ఒక్క క్షణం నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెచ్చే ప్రమాదంగా మారొచ్చు. కేబీఆర్ పార్కు చుట్టూ మంగళవారం నుంచే వన్ వే ట్రాఫిక్ అమల్లోకి రానుంది. ఫ్లైఓవర్, అండర్ పాస్ల నిర్మాణం కోసం రోడ్లపై అందుబాటులో ఉన్న స్థలం తగ్గిపోవడంతో ట్రాఫిక్ ను కొత్త మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. ఈ మార్పులు తాత్కాలికమే అయినా దాదాపు ఏడాదిన్నర పాటు కొనసాగించే అవకాశం ఉంది. కేబీఆర్ పార్కు చుట్టూ ఉండే ప్రాంతాలు సాధారణ రోడ్లు కావు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, రోడ్ నంబర్ 36, రోడ్ నంబర్ 45, క్యాన్సర్ హాస్పిటల్, ఇలా కీలక ప్రాంతాలను కలిపే రోడ్లు ఇవి. రోజు వేలాది వాహనాలు ఈ మార్గాల్లో ప్రయాణిస్తూ ఉంటాయి. ఒక మార్గంలో వెళ్లాల్సిన వాహనం మరో మార్గంలోకి వెళ్తే ట్రాఫిక్ మొత్తం అస్తవ్యస్తమయ్యే అవకాశం ఉంది. అందుకే కీలక జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు, సీసీటీవీలు, సైనేజీలు, అవసరమైన చోట్ల డ్రోన్ మానిటరింగ్ తో పరిస్థితిని గమనించనున్నారు. దారి మిస్ అయితే వెంటనే వెనక్కి తిరగాలని ప్రయత్నించడం, డివైడర్ దాటడం, రాంగ్ సైడ్ లో వెళ్లడం, ఇవే ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారొచ్చు. ఇప్పటికే హైదరాబాద్ లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ పెద్ద సమస్యగా ఉంది. ఇప్పుడు కొత్త రూట్లపై అవగాహన లేకపోతే ఈ ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు పోలీసులు కూడా వాహనదారులకు ముందుగానే ప్రయాణ మార్గాన్ని ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ట్రయల్ రన్స్ నిర్వహించిన తరువాతే ఈ వన్ వే విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రారంభ రోజుల్లో కొంత ఇబ్బంది ఉండొచ్చని, పరిస్థితిని బట్టి మార్పులు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. చెక్ పోస్ట్, ఇది చెక్ పోస్ట్ జంక్షన్ అనుకోండి మేపలు, ఇది టువర్డ్స్ ఎన్టీఆర్ భవన్, ఇది ఎన్టీఆర్ భవన్. సో ఇప్పుడు చెక్ పోస్ట్ నుంచి ఎన్టీఆర్ భవన్కి ఈ ఎంటైర్ స్ట్రెచ్ వన్ వే ఉంటుంది. ఈ 2 లేన్లు కూడా వెహికల్స్ వెళ్తుంది, ఈ 2 లేన్లు కూడా వెహికల్స్ వస్తాయి. చెక్ పోస్ట్ నుంచి పంజగుట్ట ఎవరైనా వెళ్ళాలంటే ఈ లేన్లు వచ్చేవాళ్ళు జిమ్ఖానా క్లబ్ దాటిన తర్వాత ఇక్కడ లెఫ్ట్కి రావాలి. ఇక్కడ ఓపెనింగ్ ఇచ్చినాము, ఇక్కడ లెఫ్ట్కి వచ్చి ఎన్టీఆర్ భవన్ నుంచి లెఫ్ట్ తీసుకొని సాగర్ సొసైటీ ద్వారా వెళ్ళిపోవచ్చు. ఇలానే ఎంటైర్ 360 డిగ్రీ వన్ వేలు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దీనిలో ప్రాబ్లమ్స్ మీరు చూస్తే సిగ్నల్స్ ఏం ఆపరేషన్లు ఉండదు కాబట్టి కంటిన్యూస్గా మూవ్మెంట్ ఉంటుంది. సో రద్దీ తగ్గుతుంది అని అనుకుంటున్నాం. ఎస్పెషల్లీ ఈ సాగర్ సొసైటీ అంతా ఇప్పుడు గ్రీన్ మాస్క్ దగ్గర నుంచి బంపర్ టు బంపర్ వస్తూ ఉంటుంది. శ్రీనగర్ కాలనీ టీ జంక్షన్ దాటిన వెంటనే చాలా రద్దీ ఉంటుంది. సో ఇది క్లియర్ అవడానికి అవకాశం ఉంది. వీళ్ళు త్వరగా ఫాస్ట్గా వచ్చేస్తారు. ఈ సిగ్నల్ ఆపరేషన్లు ఉండదు. ఓన్లీ పెడస్ట్రియన్ క్రాసింగ్ మాత్రం ఈ సిగ్నల్ ఆపరేట్ చేస్తాము. కంటిన్యూస్ మూవ్మెంట్లు ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి వచ్చి 36కి వెళ్ళే వాళ్ళు ఇంత దూరం తిరిగి రావడానికి ఇష్టపడరు. సో మేము అనుకోవడం ఏంటంటే ఇక్కడ శ్రీనగర్ కాలనీ టీ జంక్షన్ నుంచి వాళ్ళు ఇందిరానగర్ గడ్డ రూట్ ఏదైతే ఉందో శ్రీనగర్ కాలనీ రూట్కి వచ్చి ఇందిరానగర్ గడ్డ, వెంకటగిరి కాలనీ క్రాస్ రోడ్కి వచ్చి ఇక్కడ నుంచి రైట్ తీసుకొని అల్కజార్ ప్లాజా ద్వారా మాదాపూర్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఈ స్ట్రెచ్ కొద్దిగా రద్దీ పెరగడానికి అవకాశం ఉందని అనుకుంటున్నాము. అలాగే ఈవినింగ్ టైము 45 నుంచి వచ్చేవాళ్ళు 50% ట్రాఫిక్ టువర్డ్స్ ఫిలిం నగర్, ఇక్కడ రోడ్ నెంబర్ 12 వద్ద వెళ్తారు. కానీ వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ రైట్ ఉండదు, వాళ్ళు ఇట్లా తిరిగి రావాలి. కాబట్టి వాళ్ళు మోస్ట్లీ ఏంటంటే ఈ 45 ముందుకి ఆ ర్యాంప్ తీసుకొని ఆ మెగ్నాలియా బేకరీ దగ్గర నుంచి యూటర్న్, అంటే హాట్ కప్ దగ్గర యూటర్న్ తీసుకొని రోడ్ నెంబర్ 51, 52 వైపు చాలామంది వెళ్తారని అనుకుంటున్నాం. సో ఇలాంటి చేంజెస్ కూడా యాంటిసిపేట్ చేసి ఆ జంక్షన్స్ కూడా డిప్లాయ్మెంట్. కీలక ప్రాంతాల్లో రోడ్ మార్కింగ్, సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక కేబీఆర్ పార్కుకు వచ్చే వాకర్స్, విజిటర్స్ కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. వన్ వే ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని వాహనదారులు తమ ప్రయాణాల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. కొత్త ట్రాఫిక్ విధానానికి వాహనదారులు సహకరించాలన్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.